డ్రైవర్లు ఉంటే ఇద్దరిని పొద్దున్నే పోతాము, మధ్యాహ్నానికి వస్తాము. నేను 1:30కి వస్తాను, తను 2:30కి వస్తాడనమాట. భోజనం అయితే తెచ్చి పెడతాను, నేను ముందు వస్తాను కాబట్టి. ఎందుకంటే నేను ముందు తినను, ఏమన్నా ఇచ్చిందేమో నన్ను తినేసినాడు అని అంటాడు. ఎందుకంటే ఇంత ముందు అన్నాడు కాబట్టి తను వచ్చిన దాకా వెయిట్ చేసి ఇద్దరం కలిసి తింటాం అనమాట. ఏదైనా ఒకవేళ కొనుక్కొచ్చుకోవాలనుకుంటే ఇద్దరం కలిసే కొనుక్కుంటాం, సిరసోగం వేసుకుంటాము. అలాగే ఈ రోజు ఊరగాయ కూడా తెచ్చుకున్నాం అనమాట. ఈ ఊరగాయ వచ్చి మాకు వారం రోజులే ఉంటది, తర్వాత వారానికి ఒక రోజు తెచ్చుకుంటా ఉంటాము. 8 రియాలు పడుతుంది, 185 రూపాయలు అయితే మన డబ్బులు పడతాయి. ఊర్లో స్పెషాలిటీ ఏంటంటే తీగన్నా ఉంటుంది, లేదంటే సప్పగాన్నా ఉంటుంది. ఇది వాళ్ళు కూడా ఇలాగే తింటారనమాట. కారంగా ఉంటే వాళ్ళకి నచ్చదనమాట, మనకు కారంగా ఉండాలా. వీళ్ళు మసాలా అవి వేసుకోరనమాట. ఎక్కడ వేసేదంతా ఉట్టి కూరగాయలు ఉడకబెట్టేసి ఇచ్చేస్తది. ఉప్పు కూడా సరిగ్గా వేయదు. క్యారెట్, ఉల్లగడ్డ, వంకాయ, ఇక్కడ టమోటాలు కూడా లేదు. ఇంకో వాళ్ళకి తెలిసిన 2 కూరగాయలు, అంతకన్నా ఇంకేం లేదనమాట. ఉడకబెట్టి ఇచ్చేస్తది, తినాలా. వాళ్ళు అలాగే తింటారు, మనం కూడా తినాల్సిందే. తప్పల కోసం కూడా అప్పుడప్పుడు అరుచుకుంటా ఉంటాం, నువ్వు ఎక్కువ తిన్నావు, నేను ఎక్కువ తిన్నావు అని. ఇది చాలా కామెడీగా ఉన్నది కదా.